బస్ టికెట్ల మీద 1000-1500, అకౌంట్లు వేసే 2500, గ్యాస్ మీద 400, కరెంటు బిల్లు 400-500. ఎట్లా లేదన్నా నెలకు 5-6 వేలు మిగిలినట్టే అని లెక్కలేసుకుంటున్నారు చాలా మంది అమ్మలక్కలు. గా పైకం ఏం చెయ్యాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఏం చేస్తే పోరలకు ఫాయిదా అవుతుందని ఆలోచనలు ఉన్నారట. కానీ లెక్కలేసుకొని ఇంట్లో కూర్చుంటే కాదు, ఏం చేయాలనో తెలుసు కదా, మొదలు దరఖాస్తు ఇయ్యాలి. కాగితాలు నింపుడు, ఫోటోలు అంటబెట్టుడు, కౌంటర్లలో ఇచ్చుడు జోరుగా నడుస్తాంది ప్రజాపాలన. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు దగ్గరుండి అరుచుకుంటున్నారు. చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు దరఖాస్తులు తీసుకొని 6 గ్యారెంటీలు పక్కా అమలు చేస్తామని హామీ ఇచ్చిండు మల్లోపారి. మాకు 10 సంవత్సరాల నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, మాకు ఇంద్రమ్మ ఇల్లులు వస్తాయా లేదా, మాకు ప్రయారిటీతో నియండి. అట్లనే ఫ్రీ కరెంట్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, మహిళలకు 2,500, పింఛన్లకు చాలా మంది అప్లికేషన్లు పెడుతున్నారు. ఎవరికేం డౌట్లున్నా క్లియర్ చేస్తున్నారు ఆఫీసర్లు. ఫాములు నింపరాకుంటే వాలంటీర్ల నింపిస్తుండ్రు. అటు ఆధార్ సెంటర్లకు కూడా బాగానే వస్తున్నారు వివరాలు మార్చుకుంటానికి. బస్సు ఫ్రీ అనేసి అన్నారు, దానికి తెలంగాణ ఉండాలి, వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వకుండా చేస్తున్నారు. మిగతా తెలంగాణ లేకుండా ఉంటే టికెట్ ఇస్తున్నారు. రీసెంట్లీ మ్యారీడ్ అయింది, హస్బెండ్ నేమ్ మీదకి చేంజ్ చేయించుకోవాలి అడ్రస్ మొత్తం. కానీ మందికి తెలియని ముచ్చట ఏందంటే ఆధార్ కార్డ్ అట్లా వివరాలు మార్చుకునే అవసరం లేదు, నెంబర్ ఉంటే సరిపోతది. అంతా దాని మీకెళ్ళే నడుస్తది. 6 గ్యారెంటీల దరఖాస్తులకు ఇంకో 3 రోజులే టైం ఉంది. పెట్టనోళ్ళుంటే దబ్బున అప్లికేషన్ పెట్టురి మరి.